మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో బేకరీ స్టైల్లో ఇలా మోతీచూర్ లడ్డూని అయితే చేసుకోండి. సో ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని అందులో ఉండలు లేకుండా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అందులో కావాలంటే మనం కొంచెం సోడా కూడా వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకుంటే అంతే. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు శనగపిండిని అందులో వేసేసుకొని అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్నదైతే అందులో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పాకానికి సరిపడా వాటర్ వేసుకొని ఆ వాటర్ మసులుతున్నప్పుడు కొంచెం చక్కెర కూడా వేసేసుకొని అది మంచిగా పాకం వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా అందులో వేసేసుకొని అది మంచిగా పాకం వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అది వాటర్ మొత్తం మెల్లమెల్లగా అది మొత్తం గుంజేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అంతే. దాన్ని పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో లడ్డూలను చేసేసుకుంటే అంతే. మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ఎంతో టేస్ట్ అయినా బేకరీ స్టైల్లో రెడీ అయిపోయినట్టే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.